ఇది వచ్చేసి V4 పంప్ రిపేర్, సబ్మర్సిబుల్ పంప్ రిపేర్ ఎలా చేయాలని చూద్దాం. అయితే మినిమం వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే ఇది చేయడం అవుతుంది, ఎందుకంటే నార్మల్ తెచ్చి తెలియకుండా చేస్తే పంప్ సెట్ అవ్వదు. ఇది పూర్తిగా చూడండి, ఏంటి అనేది తెలుస్తుంది. ప్రివ్యూ ఇది. ఇది 20 స్టేజ్ పంపు, కోరా 2 20 స్టేజ్ గైడెస్ యూజ్ అయినాయి. ఇది సెక్షన్, దీంట్లో వచ్చే ఆర్బీసీ ఇవన్నీ. పంప్ సెట్ వేసే ముందు కింద ఒక సేఫ్టీ వాచర్ వేసుకోండి, మోటార్ దిగిపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ సిల్ క్యాప్ అండ్ బూస్ట్ అవి పెట్టేసిన తర్వాత షాఫ్ట్ సెట్ చేసేయండి. షాఫ్ట్ సెట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మూవ్ అవుతుందో లేదో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్కి ఒక ఆర్బీ సెట్ చేయండి. ఇలాంటి ఆర్బీ ఒకటి దానికి సెట్ చేసేయండి. ఈ షాఫ్ట్కు మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఈ ఆర్బీ అనేది మరి టైట్ వెళ్ళకుండా ఆయిల్ అనేది పోసి ఇలా మంచిగా సెట్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయినా కానీ ఇది షాఫ్ట్ అనేది పట్టుకొని తిరగడం జరుగుతుంది, పంపు టైట్ మూవ్ అవుతుంది. ఈ బుష్ అనేది బెండ్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే బెండ్ అయితే క్రాస్ అయితే పట్టుకుంటుంది షాఫ్ట్కి. బెండ్ అవ్వకుండా చూసుకోండి. సడన్గా కొట్టినప్పుడు బెండ్ అయింది, అందుకే రిమూవ్ చేసి మళ్ళీ కొడుతున్నాను. చూడొచ్చు, ఇది ఇలా నార్మల్గా ఒక రాడ్ తీసుకోండి, ఎటు బెండ్ అవ్వకుండా కొట్టండి, ఎందుకంటే షాఫ్ట్ పట్టుకుంటే మళ్ళీ పంప్ అనేది టైట్ తిరిగి మోటార్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి. బుష్ దించిన తర్వాత ఒకసారి ఇలా షాఫ్ట్ పెట్టి చెక్ చేసుకోండి, ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా. ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ఒకసారి షాఫ్ట్ ఫైల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనదైతే ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి ఫిట్ చేసేస్తున్నాం. షాఫ్ట్ పెట్టిన తర్వాతనే ఈ సెక్షన్ అనేది కూర్చోబెట్టాలి, ఎందుకంటే కిందికి కప్లర్స్ అనేది సెట్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఆపోజిట్ టైట్ చేసుకుంటూ ఫిట్ చేయండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా అయితే కూర్చోవాలి దాని మీద. ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రీగా తిరుగుతుందా లేదా, బుష్ ఏమైనా పట్టుకుంటే కొంచెం టైట్ తిరుగుతుంది, లైట్గా ఆయిల్ వేసుకోండి. తిరగకపోయినా ఆయిల్ కంపల్సరీ వేయాలి. సెక్షన్ ఫిట్ చేసిన తర్వాత ఇలా ఎంప్లర్ అనేది పెట్టి చూడండి. అది ఎంప్లర్ దిగిపోయింది. అయితే సెక్షన్ సర్ఫేస్కి మినిమం అంటే గాల్లో ఉన్నట్టు ఉండాలి, మినిమం గ్యాప్ ఉండాలి. మన వైండింగ్ వద్ద వాడతాం కదా V4ది, ఆ మాత్రం గ్యాప్ ఉండాలి. ఆ మాత్రం గ్యాప్ ఉంటేనే ప్లే ఉన్నట్టు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం అన్నీ టైట్ చేసిన తర్వాత మినిమం సెట్ అయిపోతుంది. ఆ మాత్రం గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఈ మాత్రం గ్యాప్ ఉండాలి ఎంప్లర్కి గైడ్కి మధ్యలో, అలా ప్లే ఉండాలి. షాఫ్ట్ వచ్చినప్పుడు ప్లేయర్ మినిమం మాత్రం ప్లే ఉండాలి. ఇలా అన్ని ప్రతిదీ అంతే ప్లే ఉండేటట్టు చూసుకొని ఒకదాని మీద ఒకటి సెట్ చేసేయండి. 20 స్టేజ్ ఒకదాని మీద సెట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడన్నా దిగిపోయినట్టు అనిపిస్తే, అంటే మనం ఫస్ట్ ఉంచిన హైటే మనం మీది వరకు కూడా ఉండాలి. ఎక్కడన్నా చిన్న అంటే కిందికి దిగినట్టు అనిపిస్తే సీమ్స్ వాచర్ వేసేసి మళ్ళీ సేమ్ హైట్కి తీసుకురావాలి మనం. చూడండి, ఈ దగ్గర హైట్ అనేది దిగిపోయింది. ఇక్కడ దిగిపోయినప్పుడు చూడండి, మనం ఫస్ట్ పెట్టిన హైట్ లేదు ఇక్కడ. ఆ హైట్ మళ్ళీ తీసుకొచ్చడానికి మనం సీమ్స్ వాడాలి. ఇలాంటి సీమ్స్ ఉంటాయి, ఒక 2 సీమ్స్ వేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. చూడండి, సీమ్స్ వేసిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇక అంతే, మళ్ళీ ఎప్పుడైనా దిగిన తర్వాత మళ్ళీ సీమ్స్ వేసుకోవాలి. సీమ్స్ వేసుకొని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
అన్నీ సెట్ చేసిన తర్వాత ఇలా లాస్ట్ గైడ్ అంటే టాప్ గైడ్ అనేది ఇలా రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో పర్ఫెక్ట్గా ఉండేందుకు ఈ పైన గైడ్ అనేది రిమూవ్ చేసేయాలి, వాటర్ ఫ్లో కొద్దిగా పర్ఫెక్ట్గా వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డివోలో కూడా ఒక ఆర్బీ ఉంటుంది. ఆర్బీ అండ్ స్లీవ్ సెట్ చేసుకోవాలి. ఆర్బీ సేమ్ అదే ప్రాసెస్. ఆర్బీ ఫ్రీగా దిగడానికి మంచిగా ఆయిల్ సెట్ చేసి పర్ఫెక్ట్గా బెండ్ అవ్వకుండా కొట్టండి. స్లీవ్ అనేది కూడా పర్ఫెక్ట్గా తిరగాలి ఇందులో, ఎందుకంటే ఏమాత్రం టైట్ తిరిగినా కానీ పంప్ పట్టుకునే అవకాశాలు ఉంటాయి. సేమ్ అలా నార్మల్గా చూసుకొట్టండి. స్లీవ్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి అలా. అండ్ సేమ్ కీ పెట్టేసి షాఫ్ట్ పైన ఫిట్ చేసేసేయండి, అయిపోతుంది బ్లాక్ ప్రాసెస్ అంతే. కీ పెట్టి పర్ఫెక్ట్గా టైట్ చేసేయండి, చెక్ నట్ పెట్టేసేయండి, టైట్ చేసేసేయచ్చు, సరిపోతుంది అంతే. ఇక ఎంత ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత తిరుగుతుందా లేదా చూసుకోండి. ప్లే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. తిరుగుతుందా, ప్లే పర్ఫెక్ట్గా ఉందా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ కేసింగ్ పెట్టేసేయండి, అయిపోతుంది అంతే, పెద్ద పని లేదు. కేసింగ్ టైట్ చేసేసి పైన డివో కూడా టైట్ చేస్తే పంప్ రెడీ అయిపోయినట్టు. పంప్ కూడా పంప్ ఫిట్టింగ్ అంతా అయిన తర్వాత మోటార్ ఆన్ చేసి చూద్దాం అనుకున్నాను, కాకపోతే కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు అండ్ పవర్ లేదు. ఇవాళ తీసుకెళ్తామనేసరికి అలాగే చేయాల్సి వచ్చింది, కానీ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది మోటార్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూడొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.